బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీని వీడారు, రాజీనామా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడడం తప్ప మరొక అవకాశం లేకుండా పోయిందంటూ ఆయన పేర్కొన్నారు. మరొక వైపు నందినగర్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఇక ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడడం తప్ప మరొక అవకాశం లేకుండా పోయిందంటూ ఆయన పేర్కొన్నారు. మరొక వైపు నందినగర్ లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. ఇక కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, ఇక పార్టీని వీడడం తప్ప మరొక అవకాశం లేకుండా పోయిందంటూ ఆయన పేర్కొన్నారు. మరొక వైపు నందినగర్ లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బీఎస్సీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని, బీఎస్పీని వీడినప్పటికీ బహుజన వాదాన్ని మరువోనంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. తాను ఎక్కడున్నా బహుజనుల కోసమే కొట్లాడతానన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ప్రస్తుత పరిస్థితిలో బీఎస్పీకి రాజీనామా చేయడం తప్ప వేరొక మార్గం కనిపించడం లేదంటూ, తనను క్షమించిందంటూ కూడా ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఆయన ఎక్స్ లో పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా బీఎస్పీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కూడా 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించడం జరిగింది. ఏదైతే నాగర్ కర్నూల్ కావచ్చు, హైదరాబాద్ స్థానం కావచ్చు. అయితే ఇటీవల వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అనే పార్టీ వీడుతున్నట్టు పేర్కొనడం జరిగింది. అయితే బహుజనులకు అన్యాయం జరగనివ్వను, కమిట్మెంట్ తోటి పనిచేస్తాను అనేది మాత్రం నెక్స్ట్ లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ తో నందినగర్ నివాసంలో భేటీ కావడం జరిగింది. ఈ భేటీకి ప్రాధాన్యత సంచరించుకుని అయితే బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే క్లారిటీ మాత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.